అల్లాన్ని మన తెలుగు వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అల్లం పచ్చడి, అలాగే పెసరట్లో అల్లం ముక్కలు ఒకటి కాదు, రెండు కాదు. అయితే మీకు తెలుసో లేదో, అల్లం నిజానికి ఆహారం కాదు, కానీ ఔషధం. ఒక దివ్య ఔషధం అనొచ్చు. ఇలాంటి ఈ దివ్య ఔషధాన్ని, దాన్ని ఔషధ శక్తులు మనకు ఉపయోగపడటం కోసం మన మహర్షులు, మన పెద్దలు దీన్ని ఆహారంలో చేర్చారు. అసలు అల్లాన్ని ఉపయోగించి ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, అల్లంతో ఎలా కంఫర్టబుల్గా ఉండొచ్చు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఒక దివ్య ఔషధం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇదే అల్లం. మీకు విన్నప్పుడు ఇది వింతగా అనిపిస్తుంది, కానీ ఇది ముమ్మాటికి నిజం. ఆయుర్వేదంలో అల్లం ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకుంది. దీన్ని మీకు తెలుసో లేదో విశ్వ భేషజం అంటారు. అంటే అందరికీ, మొత్తం విశ్వానికే ఔషధం అని అర్థం. చూడండి, ఆ ఒక్క పేరులోనే దీని పనితనం మనకి అర్థమవుతుంది. అల్లం తాలూకు ఆ ఘాటైన రుచి, సువాసన, ఇంకా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, ఇవన్నీ కూడా మన సంస్కృతిలో వేలాది సంవత్సరాల కింద ఉంటూనే ఉన్నాయి. మనం దీన్ని గౌరవిస్తూనే ఉన్నాం. దేవతలు అమృతాన్ని సేవించినట్టుగా అల్లాన్ని మన పూర్వీకులు ఒక ఆరోగ్య ప్రదాత కింద భావించారు, లోపలికి తీసుకున్నారు. అందుకే ప్రతి తెలుగు వాళ్ళ వంటింట్లో కూడా అల్లం అనేది ఒక ముఖ్యమైన భాగం కింద ఉంటుంది. సరే, చాలామందికి అల్లం కొమ్ము తెలుసు, కానీ అల్లం మొక్క కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆఖరికి కుండీలో కూడా దీన్ని పెంచుకోవచ్చు. పిల్లలు కూడా ఆ అల్లం తాలూకు బ్రైట్ కలర్కి, ఆ ఆకుల తాలూకు దాన్ని ఆ రంగుకి అట్రాక్ట్ అవుతారు. ఈ అల్లం తాలూకు మొక్క గురించి మనం తెలుసుకుందాం. చూడండి, అల్లాన్ని వృక్షశాస్త్ర పరిభాషలో జింజిబర్ అఫిషినేల్ అని పిలుస్తారు. ఇది జింజిబరేసి కుటుంబానికి సంబంధించిన ఒక గుల్మం. అల్లం మొక్క సుమారుగా 1 మీటర్ ఎత్తు వరకు పెరుగుతుంది. దీని ఆకులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, పొడవుగా ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. ఇక దీనికి అద్భుతమైన పుష్పాలు వస్తాయి. శంకు ఆకారంలో పసుపు పచ్చ రంగులో కానీ, ఆకుపచ్చ రంగులో కానీ కనిపిస్తాయి. అయితే అల్లం మొక్కలు సాధారణంగా పుష్పించవు. ముఖ్యంగా దీని భూగర్భ కాండం అంటే దుంప, అంటే రైజోమ్ని మనం ఔషధం కింద వాడుతూ ఉంటాం. ఈ దుంప అనేది గోధుమ రంగు చర్మంతో కప్పబడి ఉంటుంది. లోపలేమో కాస్త పసుపు రంగులో ఉంటుంది. ఇది అల్లం మన ఇండియా అంతా కూడా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చాలా విస్తృతంగా దీన్ని పండిస్తూ ఉంటారు. ఇది తేమ నేలలు, అలాగే వెచ్చని వాతావరణంలో బాగా పెరుగుతుంది. అయితే అసలైన విషయం, దీనికి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మెడిసినల్ యూజెస్ మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అనేక సమస్యలకు దివ్య ఔషధం కింద పనిచేస్తుంది. ముఖ్యంగా అల్లాన్ని ఉపయోగించి చిన్నపిల్లల్లో జీర్ణశక్తి లోపం ఉన్నప్పుడు టానిక్ లాగా వాడచ్చు. అలాగే దద్దులను తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు. ఇంకా జలుబు తుమ్ములను తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు. అలాగే పొట్టలో నీరు చేరుతూ ఉంటుంది, ఉదర రోగం, దాంట్లో ఈ అల్లం ఉపయోగపడుతుంది. దగ్గు, ఆయాసానికి ఉపయోగపడుతుంది. ఆఖరికి చెవి నొప్పిలో కూడా ఉపయోగపడుతుంది. ఇన్ని రకాలుగా దీన్ని వాడుకోవచ్చు. సరే, మరి ఎలా వాడుకోవాలి? వరుసగా 1 by 1 తెలుసుకుందాం. చాలామందికి జీర్ణశక్తి లోపం ఇబ్బంది పెడుతూ ఉంటుంది, డైజెస్టివ్ ఇష్యూస్. ఇలాంటప్పుడు అల్లం ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలు కానీ, ముఖ్యంగా 2 నుంచి 4 సంవత్సరాల వయసు పిల్లలు ఫ్రీక్వెంట్గా ఈ జీర్ణశక్తి లోపంతో బాధపడుతూ ఉంటారు. అంటే సరిగ్గా ఫుడ్ తీసుకోరు, తిన్న ఆహారం వాళ్ళకి సరిగ్గా జీర్ణం కాదు, విరేచనాలు అవుతూ ఉంటాయి, కడుపు నొప్పిని ఏడుస్తూ ఉంటారు. దీనివల్ల శరీరం బలహీనంగా మారుతుంది. అయితే పొట్ట మాత్రం పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది, బాణపొట్లాగా. ఈ పరిస్థితికి కారణం ఏంటంటే పిల్లల్లో జీర్ణ వ్యవస్థ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోవటం. అంతేకాదు, కలుషిత ఆహారం, అలాగే సరిగ్గా లేని ఆహారపు అలవాట్లు, ఇవన్నీ కూడా ఇండైజెషన్ కలగజేస్తూ ఉంటాయి. అయితే అల్లం జీర్ణశక్తిని ఇంప్రూవ్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఆ జీర్ణశక్తికి సహాయపడేటువంటి ఎంజైమ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అలాగే ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అల్లం పేగుల్లో ఉండేటువంటి కండరాన్ని రిలాక్స్ చేస్తుంది. దీంతో కడుపు నొప్పి, వికారం, ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. దీన్ని ట్రెడిషనల్గా సొంటి ఉక్కిలి అనేటటువంటి అల్లాన్ని ఉపయోగించి తయారు చేసేటువంటి ప్రత్యేక ఆహారాన్ని పిల్లలకి పెట్టడం అనేది మనం చూస్తున్నాం. అయితే ఈ రోజుల్లో ఉక్కిలి గురించి చాలామంది మర్చిపోయారు అనే చెప్పాలి. సొంటి ఉక్కిల్ని లేదా అల్లం ఉక్కిల్ని ప్రతిరోజు ఉదయం పరిగడుపున ఒక 20 రోజుల పాటు తినిపిస్తే పిల్లల్లో జీర్ణశక్తి పెరుగుతుంది. మరి ఈ ఉక్కిలు ఎలా తయారు చేయాలి? ఒక 1/4 కిలో బియ్యం, దీన్ని సిద్ధం చేసుకోండి. అలాగే 20 గ్రాముల సొంటి కొమ్ములు సిద్ధం చేసుకోండి. ఇంకా 2 గ్రాముల మిరియాలు సిద్ధం చేసుకొని విడివిడిగా దోరగా వేయించి అన్నిటిని పొడి చేసుకోండి. ప్రతిరోజు ఉదయం 1 చెంచాడు ఈ చూర్ణాన్ని గిన్నెలో వేసి కొద్దిగా నీరు కలిపి పల్చగా చేసి పొయ్యి మీద ఉడికించాలి. ఉడుకుతున్నప్పుడు పిల్లలు ఇష్టపడేంత పటికి బెల్లం పొడిని వేసి ఉండపాకం వచ్చిన తర్వాత 1 చెంచా నెయ్యి వేసి కలపాలి. చల్లారిన తర్వాత దీన్ని బిడ్డకి తినిపిస్తూ ఉండాలి.
అద్భుతమైనటువంటి జీర్ణశక్తి పిల్లల సొంతం అవుతుంది, బాగా పెరుగుతారు. ఖరీదైనటువంటి టానిక్ల కంటే పనితీరులో చాలా ఖరీదుతో కూడినటువంటి టానిక్ లాగా ఇది పనిచేస్తుంది. అయితే అసలైన ఆసక్తికరమైన విషయం ఏంటంటే అల్లంతో దద్దులను తగ్గించుకోవచ్చు. స్కిన్ ర్యాషెస్, అర్టికేరియల్ ర్యాషెస్ ఇలాంటివి క్యూర్ అవుతాయి. దద్దులు చర్మం పైన ఎర్రగా దురదగా ఉండేటువంటి చిన్న చిన్న గుంపులుగా కనిపించేటువంటి ఒక పొడలాగా కనిపిస్తుంది, అర్టికేరియా అంటారు. దీంతో పాటుగా చర్మం పొడిబారుతూ ఉంటుంది, అలాగే వాపు తయారవుతుంది, నొప్పి ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కూడా అనుబంధంగా ఉండొచ్చు. అయితే దద్దులు రావడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ కూడా వాటిలో ముఖ్యమైనవి ఎలర్జీలు, అలాగే చర్మ వ్యాధులు, కొన్ని రకాల మందులు పడకపోవటం, వేడి వాతావరణం కూడా ఈ దద్దులకి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. అయితే అల్లం దద్దులను తగ్గించడానికి చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది. ఎందుకంటే అల్లంలో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే శోధ నిరోధక గుణాలు చర్మం పైన దురద, వాపుని కంట్రోల్ చేసేస్తాయి. ఇది చర్మాన్ని ప్యాసిఫై చేస్తుంది, దురదను తగ్గించడానికి సహాయపడుతుంది. ట్రెడిషనల్గా అల్లం రసాన్ని తేనెతో కలిపి ఉపయోగించడం అనేది ఆనవాయితీ. ఎలా వాడాలి? ఒక 2 చెంచాల అల్లం రసానికి 1 చెంచా తేనె కలిపి తాగాలి ఇంటర్నల్గా. దీంతో దద్దులు తగ్గుతాయి. ఈ మిశ్రమాన్ని రోజుకి 2 లేదా 3 సార్లు తీసుకోవచ్చు. ఇక మేజర్ యూజ్ ఏంటంటే జలుబు, తుమ్ములు, కోల్డ్, స్నీజింగ్ ఇలాంటి వాటిని అల్లంతో తగ్గించుకోవచ్చు. మామూలుగా కామన్ కోల్డ్ అంటారు, అంటే కామన్గా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, వైరస్ వల్ల వస్తూ ఉంటుంది ఈ జలుబు అనేది. దీని లక్షణాలు మామూలుగా ముక్కు గారటం, గొంతు నొప్పి, దగ్గు, తలనొప్పి, తుమ్ములు ఇలాంటివి అనుబంధంగా కనిపిస్తూ ఉంటాయి. జలుబు రావడానికి ప్రధాన కారణం వైరస్ అనేది అటాక్ చేయటం. అలా అయితే అందరికీ ఇది అటాక్ చేయదు. ఎవరికైతే ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళని అటాక్ చేస్తుంటుంది. ఇక వాతావరణ కాలుష్యం, చల్లటి వాతావరణం ఇలాంటివి కూడా జలుబు పెట్టిపోవటానికి కారణం కింద ఉంటూ ఉంటాయి. అయితే అల్లం ఈ జలుబు, తుమ్ముల నుంచి రిలీఫ్ని ఇస్తుంది. అల్లం శరీరంలో హీట్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆ ముక్కు తాలూకు నాసికా మార్గాన్ని తెరుస్తుంది. అలాగే ఆ శ్వాస తీసుకోవటాన్ని కూడా ఈజీ చేస్తుంది. అల్లంలో ఉండేటువంటి యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఆ ఇన్ఫెక్షన్తో పోరాటానికి సహాయపడతాయి. ఫ్రీక్వెంట్గా జలుబు చేసే వాళ్ళకి అల్లం ఒక అద్భుతమైన ఆహార ఔషధం. అల్లం రసంలో తేనె కలిపి సింపుల్గా తీసుకుంటూ ఉండాలి. అంటే 1 టీ స్పూన్ అల్లం రసం, 1 టీ స్పూన్ తేనె. దీంతో జలుబు, తుమ్ములు తగ్గుతాయి. రోజుకి 2 లేదా 3 సార్లు ఈ కాంబినేషన్ తీసుకుంటూ ఉండొచ్చు. అయితే కొంతమందికి ఎసైటిస్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది, లివర్ సమస్యలు ఇలాంటి వాటి వల్ల. జలోదరం అంటారు ఆయుర్వేదంలో దీన్ని. ఈ జలోదరం అంటే పొట్టలో నీళ్లు చేరటం. ఇది కాలేయం, మూత్రపిండాలు, గుండె సంబంధిత సమస్యలలో వస్తూ ఉంటుంది. దీని ముఖ్య లక్ష్యం ఏంటంటే పొట్ట ఉబ్బరిస్తుంది, అలాగే బరువు పెరిగిపోతూ ఉంటారు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది జలోదరం ఉన్నప్పుడు. ఈ జలోదరం రావడానికి కారణాలు ఏమిటి అంటే చెప్పుకున్నట్టుగా కాలేయ వ్యాధులు అంటే లివర్ సిరోసిస్ లాంటివి, మూత్రపిండాల వ్యాధులు, అలాగే హార్ట్ అనేది దాని పనితీరు తగ్గిపోవడం, గుండె వైఫల్యం అంటారు హార్ట్ ఫెయిల్యూర్, అలాగే పోషకాహార లోపం ఇలాంటివన్నీ కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అయితే అల్లం ఇలాంటి జలోదరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లం డయూటిక్గా పనిచేస్తుంది, అంటే మూత్ర విసర్జనని పెంచుతుంది. దీంతో శరీరంలో పెరిగిపోయిన అదనపు నీరు బయటకు వెళ్ళిపోతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అలాగే కాలేపు పనితీరుని మెరుగుపరుస్తుంది. దీన్ని ట్రెడిషనల్గా అల్లం రసాన్ని పాలతో కలిపి తీసుకోవడం అనేది ఆనవాయితీ. అయితే దీన్ని కరెక్ట్గా తీసుకోవాలంటే అల్లం రసం అలాగే పాలు సమాన భాగాలుగా కలిపి లోపలికి తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మోతాదు నుంచి 2 టేబుల్ స్పూన్ వరకు. దీన్ని రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండొచ్చు. లేదా ఇంకొక పద్ధతి ఏంటంటే అల్లం రసం అలాగే 10 రెట్లు నూనె కలిపి తైలపాక విధానంలో తైలం మాత్రమే మిగిలేలాగా తయారు చేసి దీని లోపలికి తీసుకుంటూ ఉంటే కూడా ఉదర రోగం, జలోదరం ఇలాంటివి తగ్గుతాయి. దీన్ని కండిషన్ బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దగ్గు, ఆయాసాలలో కూడా ఈ అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. దగ్గు, ఆయాసాలు జంటకోల్లాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. శ్వాసకోశ సమస్యలు ఇవి. దగ్గు అనేది గొంతు లేదా శ్వాసనాళాలు ఇరిటేట్ అయినప్పుడు వస్తూ ఉంటుంది. దాన్ని తొలగించుకునే ప్రయత్నంలో శరీరం ఒక సహజమైనటువంటి ప్రతిస్పందనగా దగ్గును పుట్టిస్తూ ఉంటుంది. ఆయాసం అనేది ఏంటంటే శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది. దగ్గు, ఆయాసం రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్స్, అలాగే ఎలర్జీలు, కాలుష్యం, ఇంకా ఆస్మా ఇలాంటివి కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అయితే ఇంట్రెస్టింగ్గా ఈ అల్లం ఈ దగ్గు, ఆయాసాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది, రిలీఫ్ని ఇస్తుంది. అల్లం ఏమో శ్వాసనాళాన్ని వెడల్పు చేస్తుంది, శ్వాస తీసుకోవటాన్ని ఈజీ చేస్తుంది. ఇది కఫాన్ని తొలగించడానికి, శ్వాసకోశాన్ని శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. అంటే అల్లం ఒక సహజమైన కఫహారమైనటువంటి ఎక్స్పెక్టోరెంట్గా పనిచేస్తుంది, బ్రాంకోడైలేటర్గా కూడా పనిచేస్తుంది. అయితే ఎలా తీసుకోవాలి? అల్లం రసం అలాగే తేనె 2 కలిపి 1 టీ స్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. దీంతో దగ్గు, ఆయాసాలు తగ్గుతాయి. ఈ మిశ్రమాన్ని రోజుకి 2 లేదా 3 సార్లు తీసుకోవచ్చు. ఇవన్నీ అయితే ఒక ఇంట్రెస్టింగ్ యూజ్ దీనికి ఉంది. చెవి నొప్పి, ఒటాల్జియా, ఇయర్ పెయిన్ ఇది తగ్గిస్తుంది. చెవి నొప్పి చాలా కామన్గా కనిపించే ఒక మెడికల్ ఎమర్జెన్సీ. చెవిలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇది వస్తూ ఉంటుంది. మానసిక ఒత్తిళ్ళు, అలాగే ఫిజికల్గా కూడా ఒత్తిడి, ఉదాహరణకు ఫ్లైట్ జర్నీస్ లాంటివి, అలాగే ఇతర కారణాలు కూడా దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి.
లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఈ చెవి నొప్పులు అనుబంధంగా గరుగ్గా ఉంటుంది, లేదా దురదగా అనిపిస్తూ ఉంటుంది, వినికిడి కూడా తగ్గుతూ ఉంటుంది. చెవి నొప్పి ఎందుకు వస్తుంది అంటే ఇన్ఫెక్షన్స్ అంటే ఓటైటిస్ మీడియా లాంటివి, అలాగే చెవిలో వ్యాక్స్ పెరిగిపోవటం, ఇంకా చల్లటి గాలికి గురవుతూ ఉండటం. ఇలాగా ఈ అల్లం చెవి నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది, ఫాస్ట్ రిలీఫ్ని ఇస్తుంది. ఎందుకంటే అల్లంలో ఆ నొప్పి నివారణ అనాల్జెసిక్ యాక్షన్ ఉంటుంది, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే శోధ నిరోధక లక్షణం కూడా ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడతాయి ఈ అల్లంలో ఉండేటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా. అయితే అల్లాన్ని డైరెక్ట్గా వాడకూడదు, అంటే దీన్ని వేడి చేయాలి. అంటే అల్లం రసం తీసి దాన్ని కాస్త గోరువెచ్చగా చేసి అప్పుడు చెవిలో డ్రాప్స్ కింద వేస్తే చాలా అమేజింగ్గా పనిచేస్తుంది. అల్లం రసాన్ని ఇండైరెక్ట్గా మరిగే నీళ్ళపైన కాస్త ఉంచి వేడి చేసి అంటే ఒక పాత్రలో తీసుకొని తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు చెవిలో డ్రాప్స్ కింద వేసుకోవాలి. 2-3 చుక్కలు సరిపోతుంది. రోజుకి 2 లేదా 3 సార్లు ఇలా చేస్తే ఈ చెవి నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. ఎందుకు చెప్పొచ్చేది ఏంటంటే అల్లం ఒక అద్భుతమైన ఔషధపు మొక్క. ఇది అనేక సమస్యలని చాలా ఎఫెక్టివ్గా తగ్గిస్తుంది. రెగ్యులర్గా అల్లాన్ని వాడుకుంటూ ఉంటే ఆహార ఔషధం కింద దీనివల్ల అన్ని ఆరోగ్య లాభాలు మీరు పొందవచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రకృతి ప్రసాదించిన ఈ దివ్య ఔషధం తాలూకు శక్తిని మనం ఐడెంటిఫై చేయాలి, మన జీవితంలో భాగం చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అన్నిటికీ మించి మరొక ముఖ్యమైన విషయం ఉంది. మీరు ఎప్పుడన్నా అల్లాన్ని ఔషధం కింద వాడారా? వాడి ఎలాంటి సమస్యలు తగ్గించుకోగలిగారు? ఈ అనుభవాన్ని మీరు ఆ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది మన ఇతర తోటి సబ్స్క్రైబర్స్కి ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా యూస్ఫుల్గా ఉంటుంది. దీనివల్ల ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.